జాగృతి అధ్యక్షురాలు కవిత పార్టీ ఏర్పాటుపై పనులను స్పీడప్ చేసిందా? ఇప్పటి వరకు కవిత ఏం మాట్లాడినా కారు పార్టీలో ఓ అలజడి మొదలయ్యేది. కానీ ఇప్పుడు ఆ డోస్ పెంచారు కవిత. ఏకంగా బీఆర్ఎస్ లో అసంతృప్తి నేతలను టార్గెట్ చేసేలా ఉన్నాయి ఆమె వ్యాఖ్యలు. అంతేకాదు, ఇప్పటికే కవిత చేసిన వ్యాఖ్యలతో గులాబీ పార్టీలో గుబులు పెరిగిందట. ఇంతకీ కవిత పొలిటికల్ స్టెప్స్ ఎటువైపు? అవి బీఆర్ఎస్ పై ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతున్నాయి? తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మాటలు ఏవైనా, చేతలు ఏవైనా అవన్నీ బీఆర్ఎస్ టార్గెట్గానే ఉంటున్నాయి అన్న టాక్ వినిపిస్తోంది. ఈ మధ్య కాలంలో మీడియా ముందుకు వచ్చిన ప్రతి సందర్భం సంచలనంగా మారుతోంది. ఎప్పుడు ఎవరి మీద ఏ ఆరోపణలు చేస్తుందో అన్న భయం నేతలను వెంటాడుతోంది. ముఖ్యంగా ఈ భయం బీఆర్ఎస్ నేతలకే ఎక్కువగా ఉంటోంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో జరుగుతోన్న అంశాలు, నేతలపై ఆమె చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయట. తాజాగా కవిత మరో బాంబు పేల్చింది. బీఆర్ఎస్ పార్టీలోని కీలక నేతలు తనతో టచ్లో ఉన్నారని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. బీఆర్ఎస్ పార్టీలో చాలా మంది నేతలు, ఉద్యమకారులు అసంతృప్తితో ఉన్నారని, బీఆర్ఎస్ ను వీడి జనం బాట పట్టాక అసంతృప్తి నేతలు నాతో టచ్లోకి వచ్చారు అంటూ చేసిన కామెంట్స్ కారు పార్టీలో సంచలనంగా మారాయట. కవితతో టచ్లో ఉన్న ఆ నేతలు ఎవరు? ఎందుకు బీఆర్ఎస్ పార్టీని వీడాలనుకుంటున్నారు? ఎందుకు సంప్రదింపులు చేస్తున్నారు అనేది ఇప్పుడు గులాబీ పార్టీలోనూ చర్చకు తెరలేపాయట. అంతేకాదు, ఎక్కడ ఛాన్స్ దొరికినా బీఆర్ఎస్ పార్టీకి చురకలు అంటించడమే ఆమె పనిగా పెట్టుకున్నారు. అవినీతి చేశారు, అశ్రద్ధ చేశారు అంటూ విమర్శలు, ఆరోపణలు చేస్తూ స్పీచ్లిస్తున్నారు కవిత. అది ప్రాజెక్ట్ అయినా, రైతాంగ విధానమైనా, ఇలా టాపిక్ ఏదైనా అందులో బీఆర్ఎస్ ను టార్గెట్ గా చేసుకోవడం ఇప్పుడు కామన్ గా మారింది కవితకు. చెనాకా కొరాట అయితే అదో గమ్మత్ కథ. 300 కోట్లతో స్టార్ట్ అయింది, 600 అయింది, 900 అయింది, 2000 కోట్లు అయింది. ఈ ఎస్టిమేషన్ ఎందుకు పెరిగిందో ఏమైందన్నది అది బీఆర్ఎస్ హయాంలోనే జరిగింది. నేను ఏం కాదని అంటలేను. ఎందుకు పెరిగిందో ఏందన్నది మరి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ప్రజలకు వివరణ ఇచ్చుకోవాలి. సరే, పోనీ 2000 కోట్లు అయింది. 2000 కోట్లు అయితే కనీసం ప్రాజెక్టు పూర్తి కానటువంటి పరిస్థితి, ఇంకా పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి. పైసలు పెరిగిందో ఓకే, అవినీతి అయిందో ఇవన్నీ మర్చిపోదాం అనుకున్నా కూడా పనిలో కూడా కనీసం మన గ్రామాన్ని రక్షించాలనేటటువంటి శ్రద్ధ ఇక్కడ ప్రజాప్రతినిధులకు లేకపోవడం దారుణం. ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ లో జరుగుతోన్న పరిణామాలపై కవిత స్పందిస్తూనే ఉన్నారు. పార్టీలో జరుగుతోన్న పరిణామాలను కవిత బయటకు చెబుతున్న పరిస్థితులు ఉన్నాయి. బీఆర్ఎస్ నేతలు అసంతృప్తిగా ఉన్నారు అన్న కామెంట్స్ చేయడం వెనుక కవిత వ్యూహం ఏంటి అనేది చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ సీనియర్ నేతలు టచ్ లో ఉన్నారని వ్యాఖ్యలు చేయటం ద్వారా బీఆర్ఎస్ పార్టీని డీమోడల్ చేసేందుకు మాట్లాడుతున్నారా, లేదా నిజంగానే నేతలు టచ్ లో ఉన్నారా అన్న దానిపై పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ నడుస్తోందట. జనం బాట కార్యక్రమం కోసం జిల్లాల పర్యటనకు వస్తోన్న తనకు కారు పార్టీలోని అసంతృప్తి నేతలు టచ్ లోకి వస్తున్నారని, త్వరలోనే లిస్టు చెబుతానని చెప్పడంతో గులాబీ పార్టీలో కలకలంగా మారుతోందట. కవితకు టచ్ లోకి వెళ్లిన ఆ నేతలు ఎవరు అనేది ఆరా తీస్తున్నట్టు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయట. కవిత పార్టీని ఏర్పాటు చేయటంపై కూడా ఫోకస్ చేశారు. పార్టీ పెడితే తమకు అవకాశం ఇవ్వాలని ముందస్తుగానే బీఆర్ఎస్ తో పాటు ఇతర పార్టీల నేతలు సైతం కవితతో సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం. కొంతమంది నేరుగా కలవడం, మరికొందరు ఫోన్లు చేసి ఆశీర్వాదం కావాలని అడుగుతున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీ నేతలు సంప్రదిస్తున్నారని, వారి లిస్టు చెప్పాలంటే చాంతాడంత ఉందని, అది సమయం వచ్చినప్పుడు చెబుతానని స్పష్టం చేస్తున్నారు కవిత. ఇంతకీ ఆ లిస్టులో కీలక నాయకులు ఎవరు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఆ లిస్టులో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, మాజీ ప్రజాప్రతినిధులు సైతం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కొంతమంది బీఆర్ఎస్ నుంచి ప్రస్తుతం ప్రజాప్రతినిధులుగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారు సైతం ఉన్నట్లు ప్రచారం ఊపందుకుందట. అంతేకాదు, కరెంట్ పాలిటిక్స్ లో తనకంటూ ఓ స్పేస్ ను క్రియేట్ చేసుకునే పనిలో ఉన్నారు కవిత. దీనికి తగ్గట్టుగానే ఆమె అడుగులు పడుతున్నట్టు కనిపిస్తోంది. రాష్ట్రంలో ఖచ్చితంగా రాజకీయ శూన్యత ఉందని, కొన్ని పార్టీలను నమ్ముకొని దగా పడ్డామని ప్రజలు తనతో చెబుతున్నారంటున్నారు కవిత. తమ ప్రాధాన్యం ప్రజల సమస్యలు తీర్చటమే అని, ప్రజల గొంతుకగా మారుతామంటున్నారు. అంతేకాదు,
జాగృతిని పొలిటికల్ పార్టీగా ఎస్టాబ్లిష్ చేసే పనిలో కూడా ఉన్నారు కవిత. జాగృతి రాజకీయ వేదికే అని, తాము చాలా సందర్భాల్లో రాజకీయాలు మాట్లాడామని చెబుతున్నారు. తాము ప్రజల కోసమే పోరాడతామని పదే పదే చెబుతున్నారు. అంతేకాదు స్థానిక సంస్థల ఎన్నికల నాటికి తమ ప్రభావాన్ని చూపాలన్న ఆలోచన కూడా ఉన్నట్టు కనిపిస్తోంది. లోకల్ బాడీ ఎన్నికల సమయంలోనే ఏం చేయాలన్నది నిర్ణయం తీసుకుంటామని ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయంటున్నారు కవిత. తాను ఒంటరి పోరాటం చేస్తున్నానన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కవిత బలంగా ప్రయత్నిస్తున్నట్టే కనిపిస్తోంది. తనను వారి బాణం, వీరి బాణం అని అంటున్నారని, కానీ తాను తెలంగాణ ప్రజల బాణాన్ని అంటూ స్టేట్మెంట్స్ ఇవ్వడం ఇందులో భాగంగానే కనిపిస్తోంది. అంతేకాదు తనకు అన్యాయం జరగడం వల్ల పార్టీ నుండి బయటకు రాలేదని, అవమానం జరిగింది కాబట్టే ఆత్మగౌరవం కోసం బయటకు వచ్చానని చెప్పడం చూస్తుంటే ఆత్మగౌరవం అనే కాన్సెప్ట్తోనే ఆమె ప్రజల్లో మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. మొత్తానికి కవిత బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన తరువాత బిజీ అయ్యారు. తన భవిష్యత్ కార్యాచరణ చాలా స్ట్రాంగ్ గా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా ఆమె కామెంట్స్ ద్వారా తెలుస్తోంది. అందుకు అనుగుణంగా స్పష్టమైన రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి తన రాజకీయ భవిష్యత్పై రోడ్ మ్యాప్ను కవిత ప్రకటిస్తారనేది జాగృతి నేతల నుంచి వస్తోన్న టాక్.